టీఆర్ఎస్ పాలన చూసిన తర్వాత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఎంత బదనామైందో అంతకంటే ఎక్కువ ఈ ఏడాది లోపల కాంగ్రెస్ పార్టీ బదనామైంది. ఏ విషయంలో తీసుకున్నా, ఏ వర్గానికి సంబంధించినటువంటి ప్రజల విషయానికి సంబంధించిన. అందుకని నేను మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, నిరుద్యోగుల దగ్గరికి పోతే నిరుద్యోగుల సమస్యలు, టీచర్ల దగ్గరికి పోయినప్పుడు టీచర్ల సమస్యలు, కళాశాల యాజమాన్యాల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ 4 ఏళ్ల కోలే, పోయినోడు ఇవ్వలే, వచ్చిన ఏడాది నుంచి ఇప్పుడు వచ్చినోడు కూడా ఇవ్వలే ఫీజు రియంబర్స్మెంట్. అనేక కళాశాలల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ కోసం అనేక రకాలైనటువంటి అవస్థలు పడతా ఉన్నాయి. రోజు 2-3 వస్తారు, అన్న మా బిడ్డని పలానా ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేసినాం, దీనికంటే మంచిది ఇంకో సీట్ వచ్చింది ఆడికి పోదామంటే ఈయన 4 ఏళ్ళ ఫీజు కట్టమంటున్నాడు, అదేంటంటే మాకు ఫీజు రియంబర్స్మెంట్ లేక అవస్థలు పడుతున్నా ఉంటాయి అని చెప్పి రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. టీచర్లను కదిలిస్తేనైతే 3107 తర్వాత ఏ టీచర్ల కుటుంబాన్ని కదిలించినా కానీ వాళ్ళ వేదన, వాళ్ళ ఆవేదన అనేది గంటల కొద్దీ చెప్తా ఉన్నారు. అందుకని ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే, రేపు మీ పక్షాన నిలబడాలంటే, రేపు గెలిచినడు పోయి మళ్ళీ ఆ మందలో కలవద్దంటే, చంద్రశేఖరరావు అంటే ఆయన ఒక సామెత చెప్తుండే, అరే ఎవడు గెలితేంద్రా గెలిచినాక తెచ్చి మనం మందలు కట్టేయరు అని చెప్తుండే. అట్లా కాంగ్రెస్ కూడా దానికి ఏమైనా భిన్నంగా ఉంటుందా అంటే వీళ్ళు కూడా అదే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నారు. ఇందాక కొమరయ్య గారు మాట్లాడుతూ మాట చెప్పిండ్రు, ఏ ఎమ్మెల్సీ గెలిచినా, టీచర్ల నుంచి గెలిచినా, గ్రాడ్యుయేట్స్ నుంచి గెలిచినా, గత 10 ఏళ్లలో గెలిచిన వాళ్ళంతా పోయి అధికారంలో ఏ మంది ఉంటే ఆ మందల్నే జమ అయ్యేటువంటి కార్యక్రమాన్ని చేసినారు. కానీ ఒక భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల్ని మాత్రమే ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ కూడా ప్రలోభ పెట్టలేకపోయింది.